హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే దోశలు అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నా. దోశలకైతే నానబెట్టినా చూడండి. చూడండి, పొద్దున అయితే 11కి అయితే నానబెట్టిన బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా. ఇవి బియ్యం వచ్చేసి పిల్లలకు వచ్చినాయి, మా అమ్మకు వచ్చిన రేషన్ బియ్యం అండి ఇవి. చూడండి, పెసరపప్పు కలిసింది ఇందులో, అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. ఇలా నూనె, పసుపు, కిచిడి లెక్క వండుకోనికి ప్యాకెట్లు ఇచ్చారు. 2 ప్యాకెట్లు. మేము ఇప్పుడు మా పాప 2 ఇయర్స్కు మాకు 2 సార్లు వచ్చినాయి అంతే. ఇక్కడికి వచ్చినాక 2 పెసరపప్పు కలిసిన బియ్యం ప్యాకెట్ ఇస్తారు, 2 కందిపప్పువి, ఇంకా 2 ప్యాకెట్లు బాలామృతం లాంటివి ఉంటాయి, అవి ఇచ్చారు. వాటిని అయితే ఇదివరకు వేసాను. ఈ మధ్య 6 మంత్స్ అవుతుంది మేము దోశలు పోసుకోక. మళ్ళీ అయితే ఇప్పుడు ఉన్నాయి ప్యాకెట్లు, వేరే వాళ్ళకి ఇచ్చినా మేము పోసుకుంటలేం, ఖరాబ్ అవుతాయి అనేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే వేసుకోరు. ఒక ప్యాకెట్ ఉంటే నేను దోశ పోద్దామనేసి అయితే బియ్యం అయితే కడిగిన. ఇది అన్నం వండుకుంటే బాగుంటలేదు. చూడండి, పొద్దున అయితే 11కి అయితే నానబెట్టిన బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా. ఇవి బియ్యం వచ్చేసి పిల్లలకు వచ్చినాయి, మా అమ్మకు వచ్చిన రేషన్ బియ్యం అండి ఇవి. చూడండి, పెసరపప్పు కలిసింది ఇందులో, అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. ఇలా నూనె, పసుపు, కిచిడి లెక్క వండుకోనికి ప్యాకెట్లు ఇచ్చారు. 2 ప్యాకెట్లు. మేము ఇప్పుడు మా పాప 2 ఇయర్స్కు మాకు 2 సార్లు వచ్చినాయి అంతే. ఇక్కడికి వచ్చినాక 2 పెసరపప్పు కలిసిన బియ్యం ప్యాకెట్ ఇస్తారు, 2 కందిపప్పువి, ఇంకా 2 ప్యాకెట్లు బాలామృతం లాంటివి ఉంటాయి, అవి ఇచ్చారు. వాటిని అయితే ఇదివరకు వేసాను. ఈ మధ్య 6 మంత్స్ అవుతుంది మేము దోశలు పోసుకోక. మళ్ళీ అయితే ఇప్పుడు ఉన్నాయి ప్యాకెట్లు, వేరే వాళ్ళకి ఇచ్చినా మేము పోసుకుంటలేం, ఖరాబ్ అవుతాయి అనేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే వేసుకోరు. ఒక ప్యాకెట్ ఉంటే నేను దోశ పోద్దామనేసి అయితే బియ్యం అయితే కడిగిన. ఇది అన్నం వండుకుంటే బాగుంటలేదు. చూడండి, ఇందులో అయితే నేను ఆల్రెడీ పెసరపప్పు ఉన్నది, కిచిడి లెక్క ఉన్నది కాబట్టి ఆవాలు కూడా ఉన్నాయి. ఒక 20 సార్లు అయితే కడిగిన. 20 సార్లు కడితేనే తెల్లగా వచ్చింది, లేకుంటే పసుపు ఇట్లా కలిపారు కదా, నూనె, పసుపు అన్నీ కలిపారు. 20 సార్లు అయితే మంచిగా కడిగి పెట్టుకుని ఇందులో అయితే నేను మినపప్పు, మెంతులు, చూడండి మెంతులు వేసాను, మినపప్పు వేసాను. ఒక్క ప్యాకెట్లో 5 కప్పులు ఉన్నాయండి. నేను కొలిచే కొలతకి 5 కప్పులకు ఆల్రెడీ పెసరపప్పు ఉంది కదా అనేసి నేనైతే మినపప్పు 1 కప్పే వేసుకున్నా. ఎప్పుడైనా నేను 4 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు వేసేదాన్ని. ఈరోజు అయితే 1 కప్పు, 5 కప్పులే వస్తాయి ఒక ప్యాకెట్లో. 5 కప్పులకు పెసరపప్పు ఉంది కాబట్టి ఇందులో 1 కప్పు మినపప్పు వేసాను. మెంతులు వేసుకున్నాను. ఓకేనా, నానబెట్టుకు ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతుంది. ఎందుకంటే మిక్సీ పడుతుంటే గరం కాకుండా, అనేది గరం కాకుండా మంచిగా వస్తుంది, తొందర అయిపోతుంది. అందుకోసమనే ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం చల్లగా ఉంటుంది, తొందరగా మిక్సీ పడుతుంటే గరం కాదనేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 11కి అయితే నానబెట్టాను ఇది. నైట్ అయితే మిక్సీ పట్టుకుంటా. ఇప్పుడు 3 అవుతుంది, నైట్ అయితే పడతా 7కి అట్లా. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూడండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా. నైట్ తీసేస్తే అయిపోతుంది. ఓకేనా, నైట్ తీసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నీళ్ళు అయితే చల్లగానే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన. ఇప్పుడైతే మిక్సీ పట్టడానికి అయితే మిక్సీ అయితే గిన్నె వేసుకున్న పెద్దది. మిక్సీ కూడా ఆన్ చేసి పెట్టిన. మిక్సీ పట్టాలి. ఓకేనా, మిక్సీ పడదామా? అయ్యో, నువ్వు కూడా ముట్టుకుంటున్నావు వారా, చల్లగా వద్దు, చల్లగా ఉంది. చూడండి, ఫస్ట్ వాయి అయితే పట్టిన. మెత్తగా అయితే వచ్చింది చూడండి. మంచిగా మెత్తగా పట్టుకోవాలి, మెత్తగా పట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా, అందుకోసం మెత్తగా అయితే పట్టిన ఫస్ట్ది. ఓకేనా, బాగుంది. ఇలా అయితే పోస్తా బాగుందా, చూద్దాం ఎంత అవుతుందో. సెకండ్ అయితే వేద్దాం.
ఇయ్యా ఇది కూడా అన్నీ వేసేసుకుంటే ఎక్కువ ఏం లేదు, కొద్దిగానే కదా, ఇది పెద్దది కదా, తక్కువనే పడుతుంది. ఇంకా కొద్దిగానే ఉన్నాయి, చూద్దాం. ఇందులో పట్టేటట్టు లేవు. ఆల్రెడీ ఇది నిండనికి వచ్చింది, మరి కొద్దిగానే ఉన్నాయి. ఆయన తీస్తున్నాను నేనైతే. రెండే అయ్యేటట్టు ఉన్నాయి. అందులో ఫస్ట్ అలా తక్కువ వేసిన నేను. ఎలా పడుతుందో ఏం కదో, చాలా రోజులు అయింది కదా అనేసి ఫస్ట్ అలా తక్కువ వేసిన బియ్యం. అయితే అయిపోయింది, ఇక ఇవే ఉన్నాయి. ఓకేనా, చూద్దాం. రెండే అయినాయి. ఇగో ఇదొక్కటి, ఇది అంతే. ఇందులో అన్ని వాటరే ఉన్నాయి, ఇక ఏం లేవు. బియ్యం అయితే అన్నీ వాటరే ఉన్నాయి. అడగకి ఎన్నో ఉన్నాయి, కానీ ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని. కొంచెం టైట్ ఉంటేనే ఫస్ట్ మంచిగా జరుగుతుంది కదా, లూజ్ ఉండొద్దు. ఓకేనా, చూడండి. ఇక మిక్స్ అయితే పట్టుకున్న దోశ పిండిని. ఇగో మెత్తగా అయితే దీనైతే 2 వాయిలు, ఇది 2 సార్లు పట్టిన పెద్దదాంతో. ఇదైతే ఫస్ట్ మొత్తం ఇట్లా కలుపుకేసుకుందాం. 2 వాయిలు కదా, మొత్తం అయితే ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. చాలా ఏం బాగా చేయలేదు, కొద్దిగానే. ఇదైతే కుక్కర్ భవాని చూడండి, అడుక్కే ఉన్నట్టున్నది. మంచిగా అయితే ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి, పిండి అంతా కలగలిసేటట్టు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారు చలికాలం అయితే గ్లాస్ పెడితే మంచిగా వంగుతుందని. ఇక వాతావరణం చల్లగా ఉంది, మా దగ్గరైతే వర్షాలు బాగా పడుతున్నాయి. అందుకోసమని నేనైతే గ్లాస్ పెట్టి చూద్దామనేసి ఒకసారి ట్రై చేస్తాను. మరి సక్సెస్ అవుతామా లేదా చూద్దాం, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అనేది. ఓకేనా, గ్లాస్ అయితే పెడతా, మధ్యలో పెట్టాలట గ్లాసు. ఇగో మధ్యలో అయితే పెట్టాను, చూడండి. ఇగో ఇంకా ఇంత ఉంది మనకి. ఇక్కడ దాకా వస్తుంది చూడండి. ఎంత వంగుతుందో చూద్దాము. గ్లాస్కి ఇంత అయితే గ్యాప్ ఉంది, కాడికి ఇంత ఉంది. ఓకేనా, ఇట్లా మధ్యలో పెడితే పొంగుతుందని చెప్పారు. చూద్దాం ఎంతవరకు నిజము. ఓకేనా, అయితే మూత పెట్టి కొద్దిగా గరం ఉన్న కాడ అయితే పెడతా, చలి తగలకుండా. ఓకేనా, చూడండి పొంగిందో పొంగలేదో చూద్దాం. రాత్రి అయితే పిండిలో పోసి పెట్టినాం కదా, కొద్దిగా వంగినట్టుంది, చూద్దాం. చూడండి, రాత్రికైతే ఇంతవరకు ఉండే, ఇప్పుడైతే ఇంత అయింది. ఓకేనా, కొద్దిగా అయితే వంగింది. ఇగో ఇంతవరకు ఉంది, ఇంతవరకు వచ్చింది, ఇంత వంగింది. వర్షాలు బాగా పడుతున్నాయి, అందుకోసమనే పొంగుతుందో పొంగదో అనేసి అనుకున్నా. మొత్తానికైతే వంగింది. ఓకేనా, ఇక కొద్దిగా అయితే ఏమో తీసుకొని దోశకైతే పోసుకుందాం. కొద్దిగా తీసుకొని రోజు దోశ పోసుకోవాలి, ఎక్కువ పట్టదు కదా, అందుకోసమనే. ఓకేనా, సరిపోతుంది. ఇక దోశ అయితే పోసుకోవాలి. చూడండి, ఇందులో అయితే కొద్దిగా అయితే ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇక ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇంకొంచెం లూజ్ చేసుకుందాం, టైట్ ఉంది. కొన్ని వాటర్ పోసుకుందాం, చూసుకుంటూ పోసుకోవాలి. లూజ్ అయితే రావు, బాగా పోసుకోవద్దు, చూసుకుంటూ కలుపుకోవాలి. ఓకేనా, గ్యాస్ పెనం అయితే పెట్టుకున్నా. కొద్దిగా నీళ్ళు అయితే కలుపుకుందాం, పెనం కాలిందా లేదా అనేది. ఓకేనా, పెనం అయితే
కాలేదు మంచిగా. చాలా రోజులు అవుతుంది, ఒక 6 months అవుతుంది దోశ వేయకనైతే. చూద్దాం ఎట్లా వస్తుందో. మీద అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఓకేనా, చూడండి దోశ అయితే వేసిన, చాలా రోజులు అవుతుంది. ఇంకోటి అయితే పెట్టిన. ఓకేనా, ఆల్రెడీ తింటుర్రు, వేసేసుకున్నా. ఇక 2 అయితే వేసిన. అమ్ము ఎలా ఉందిరా దోశ? ఇటు చూడు, ఇక తింటున్నావారా? ఎట్లుంది, బాగుందా? సూపరా? అవునా, అలా తింటుంది. సూపర్ అట్ట. కాలుతుంది మెల్లగా. లాల్ తాగుతున్నావా? తాగుతావు మెల్లగా. ఇగో చట్నీ అయితే ఈరోజు వెరైటీ చేసిన. ఉల్లిగడ్డ పల్లి చట్నీ వద్దట, అందుకోసమని తనకు ఉల్లిగడ్డ చట్నీ చేసిన. ఫస్ట్ టైం చేసిన ఇదైతే. చూడండి, ఇగో దోశలు అయితే వేసుకున్నా. చాలా రోజులు అవుతుంది, 6 months అవుతుంది మామూలుగా దోశలు అయితే తినాక. ఇగో ఇవాళ అయితే వేసుకున్నా, ఒక 3 దోశలు అయితే వేసుకున్నా నేనైతే. ఓకేనా, ఇందులోకి చట్నీ, ఇగో పల్లి చట్నీ వేసుకున్నా నేను. ఇగో మా హస్బెండ్ కోసం అయితే ఉల్లిపాయ చట్నీ చేసిన. తనకు పల్లి చట్నీ పడతలేదు, అందుకోసమనే ఇక మళ్ళీ నేను తమ పల్లి చట్నీ వేసుకున్నా. తనకైతే ఇది ఇద్దరమే, కానీ 2 అయితే చేసిన. నాకు ఇది ఫస్ట్ టైం చేసిన. అసలు ఎట్లుందో ఏమో అనేసి. బాగానే ఉందట కొద్దిగా, కానీ ఫస్ట్ ఎప్పుడు తినే పల్లి చట్నీ బాగుంటుంది కదా దోశలకి, అందుకోసమనే పల్లి చట్నీ వేసుకున్నాను నేనైతే. తిని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది కదా. బాగుందండి, చాలా రోజులు అవుతుంది. ఓకేనా, మీరు కూడా టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో టిఫిన్ చేస్తే. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అందరికీ.